హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇవాళ క్లాస్లో మనం కార్డ్స్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. కార్డ్స్ అండ్ ఫామ్స్ అనమాట. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ కార్డ్స్ ఫామ్స్ చెప్పిన తర్వాత మీకైతే ప్రాక్టీసింగ్కి టైం ఇస్తాను. ఆ ప్రాక్టీసింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ చెప్తాను. మీరు రెస్పాన్స్ అంటే మీ సైడ్ నుంచి రెస్పాన్స్ లేకపోతే మాత్రం నేను క్లాస్ అయితే కంటిన్యూ చేయను ఇంకా నెక్స్ట్ టైం నుంచి. కార్డ్స్ అనమాట. సో మనం సిఎస్ఎస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కార్డ్స్కి మనకు హెడర్ కానీ కార్డ్ బాడీ కానీ కార్డ్ ఫుటర్ కానీ మనకు ఉంటుంది. ఇక్కడ కార్డ్స్ అనేది ఏంటంటే ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ అనమాట. బూస్టాప్లో కార్డ్స్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్. అవి ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. BS4 క్లాస్ 4. సో ఫస్ట్ బూస్టాప్ ఎన్విరాన్మెంట్ చేసుకోవాలంటే బూస్టాప్ లింక్స్ని మనం ఇవ్వాలి మన ప్రాజెక్ట్లో. సేమ్ ఇక్కడ నేను బూస్టాప్ లింక్స్ ఇచ్చేస్తున్నా. కార్డ్స్ .html. ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ లింక్స్ అండ్ అదేవిధంగా ఈ మిడిల్లో కంటెంట్ నేను కంటైనర్ అనేసి ఇస్తాను. జస్ట్ ఓన్లీ కంటైనర్ తీసుకుందాం. ఇలా సిఎస్ఎస్ లింక్. ఇది బూస్టాప్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఇప్పుడు కార్డ్స్లో మనకి జనరల్గా ఏముంటాయంటే సపోజ్ div.card అనేది ఒక పేరెంట్ క్లాస్ నేమ్ అనమాట. కార్డ్ లోపల మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. div.card -header ఇలాగే రాయాలి క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ అనేది ఇలాగే ఉండాలన్నమాట, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్ది. నెక్స్ట్ అదేవిధంగా కార్డ్ హెడింగ్. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఏదైనా సరే బాడీ ఉందంటే div.card బాడీ. ఇక్కడ ఏదైనా సరే కంటెంట్ ఉంటుంది. కంటెంట్ ఉండొచ్చు, హెడ్డింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ మనకు ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. హెడ్డింగ్ అంటే టైటిల్ అనుకోండి, ఇది ఏదైనా సరే టైటిల్. నెక్స్ట్ అదేవిధంగా ఒక కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక యాంకర్ ట్యాగ్ ఉంటుంది. ఇట్స్ ఏ రీడ్ మోర్ అనేసి, ఏదైనా సరే దీన్ని క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి వెళ్ళాలనేసి అట్లా ఉంటుంది అన్నమాట మనకి. ఇలాగ బాడీలో మనకు హెడ్డింగ్ కానీ పారాగ్రాఫ్ కానీ యాంకర్ ట్యాగ్ కానీ ఇలా ఉన్నప్పుడు వాటికి కూడా సపరేట్ క్లాస్ నేమ్స్ రాసుకోవాలి. నెక్స్ట్ చెప్తాను నేను ఏంటనేసి. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ పార్ట్ div.card footer. ఇక్కడ మనకి ఏదైనా సరే కార్డ్ ఫుటర్ మనం రాసుకుంటాం. సీస్ అవుట్పుట్ ఎలా ఉందో అండి, ఇలా ఉంది. కార్డ్ హెడ్డింగ్ ఏదైనా సరే హెడ్డింగ్ ఇవ్వచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు బాడీలో మనకు టైటిల్ కానీ పారాగ్రాఫ్ కానీ ఏదైనా సరే యాంకర్ ట్యాగ్ టైప్ కానీ, అదేవిధంగా కార్డ్ ఫుటర్ అనమాట. ఇక్కడ డిఫాల్ట్గా మనకు స్ట్రక్చర్ వచ్చేసింది. ఇక్కడ మనకు ఏదైనా సరే ఒక కార్డ్ బాడీలో ఏదైనా సరే టైటిల్ ఉంది, దానికోసం మనము కార్డ్ టైటిల్ అనే క్లాస్ నేమ్ రాయాలి, కార్డ్ టైటిల్. అదేవిధంగా ఏదైనా సరే కంటెంట్ ఉంది, కంటెంట్కి కార్డ్ టెక్స్ట్ అని రాయాలి. అదేవిధంగా యాంకర్ ట్యాగ్ ఉంది అంటే క్లాస్ నేమ్ కార్డ్ లింక్ అనమాట. అండ్ అదేవిధంగా ఇది బటన్ లాగా కావాలంటే BTN డేంజర్ ఇలా ఇచ్చాము అనుకుంటే ఇది యాంకర్ ట్యాగ్ కూడా బటన్ లాగా మనం మారిపోద్ది. నెక్స్ట్ ఇది కార్డ్ ఫుటర్. ఇలా ఏదైనా సరే హెడ్డింగ్ టైప్ ఉందంటే ఇట్స్ ఏ కార్డ్ టైటిల్ అనేసి ఇవ్వాలి. అదేవిధంగా టెక్స్ట్ ఉంది అంటే ఇలా కార్డ్ టెక్స్ట్ ఇలా అనమాట. అదేవిధంగా ఇంకొక కార్డ్లో నేను ఫుటర్ ఇవ్వను, ఓన్లీ కార్డ్ హెడర్ కార్డ్ బాడీ ఇస్తాను. కార్డ్ హెడర్ కార్డ్ బాడీ ఇస్తాను. కార్డ్ ఫుటర్ లేకపోతే ఎలా ఉంటుంది ఇలా అనమాట. సో ఈ కార్డుకి మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలనుకుంటున్నా, అంటే ఆఫ్టర్ కార్డ్ తర్వాత మార్జిన్ బాటమ్ ఇవ్వాలనుకుంటున్నా. మార్జిన్ బాటమ్ 4 MB4 అనమాట. ఇప్పుడు కార్డుకి ఇస్తే ఈ కార్డు తర్వాత మనకి మార్జిన్ బాటమ్ అప్లై అవుతుంది ఇలా. అదేవిధంగా మనకి ఇక్కడ కార్డులో నేను ఫుటర్ తీసేసాను. అదేవిధంగా నేను కార్డులో హెడర్ కూడా తీసేస్తాను. కార్డ్
హెడర్ కూడా తీసేస్తున్నాం. చూడండి కార్డ్ బాడీ డైరెక్ట్గా కార్డ్ బాడీ ఉంటుంది మనకు. ఇలా మనకి కార్డ్ బాడీ అనమాట. కార్డ్ బాడీ మాత్రం మనకు ఉంటుంది. సో ఇప్పుడు దీని తర్వాత కూడా మనకి స్పేసింగ్ కావాలనుకుంటే ఇక్కడ మనకు MB3 అండ్ ఇక్కడ కూడా స్పేసింగ్ ఇస్తున్నా కార్డ్కి MB3. సేమ్ ఇప్పుడు ఇదే కేసెస్లో మనకి ఏంటంటే కార్డ్ బాడీ ఉంటుంది అండ్ అదేవిధంగా ఈ కార్డ్ బాడీ పైన ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ మన దగ్గర ఇమేజ్ లేదు కాబట్టి ఏదైనా సరే లైవ్ ఇమేజ్ ఏదైనా ఉందంటే డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తాను. ఏదైనా లైవ్లో ఉండే ఇమేజ్ని లింక్ని కాపీ చేస్తాను. మీరు ఏదైనా సరే ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని లింక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ కాపీ ఇమేజ్ అడ్రస్ని ఇక్కడ ఇమేజ్కి ఇస్తున్నాం అండ్ ఇమేజ్కి మనం విడ్త్ హైట్ ఇవ్వాలి. సో స్టైల్ విడ్త్ ఈక్వల్ టు 100% అండ్ అదేవిధంగా హైట్ వచ్చేసి మనకు ఒక 250 పిక్సెల్ ఇస్తున్నాం. హైట్ కంపల్సరీ ఇవ్వాలి. ఎప్పుడైనా కార్డ్ లోపల ఇమేజ్ వాడుతున్నామంటే హైట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు విడ్త్ 100% ఇస్తున్నాం. దీనికి షార్ట్ కట్ క్లాస్ నేమ్ ఉంది. క్లాస్ నేమ్ ఏంటంటే క్లాస్ ఈక్వల్ టు W-100. W-100 అంటే విడ్త్ 100 అనమాట మనకి. సీరీస్ ఇలా కార్డు వాల్యూగానే ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ కార్డుకి నేను ఇక్కడ చూడండి కార్డులో నేను విడ్త్ వచ్చేసి కొద్దిగా తగ్గిస్తాను. W-25 ఇస్తున్నాను. 25% అనమాట మనకి. సీరీస్ అదేవిధంగా మనం 50% కావాలనుకుంటున్నాం. W-50 కార్డ్ 50% వస్తుంది. ఇలా మన వాల్యూస్ కూడా మనం మార్చుకోవచ్చు. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఆల్రెడీ మన క్లినిక్లో చేసాం. సీరీస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, ఇవి కార్డ్స్ అనమాట. ఇక్కడ ఉండేది కార్డ్స్. అంటే ఇమేజ్ ఉంది, హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది. దీన్ని ఏమంటారంటే కార్డ్ టైటిల్ అంటాం, కార్డ్ టెక్స్ట్ అంటాం, లింక్ అనమాట. ఇది కార్డ్ లింక్ అనమాట. ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి. ఓకే, ఇవన్నీ రోస్ కాలమ్సే. ఇవంతా రోస్ కాలమ్స్. ఓకే, మీరు ఇవన్నీ చేసేయచ్చు. వై టు చూజర్స్ అనేసి ఇప్పుడు కార్డ్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక సెక్షన్ తీసుకోవాలి. ఇదంతా ఒక సెక్షన్. ఆ సెక్షన్లో హెడ్డింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ రో తీసుకోవాలంటే ఎస్టర్డే నేర్చుకున్న గ్రిడ్ కాన్సెప్ట్ అనమాట. ఆ గ్రిడ్ కాన్సెప్ట్ని ఈ ఏరియాలో అప్లై చేయాలి. ఎవ్రీ కాలంలో మనం ఈ కార్డ్ అప్లై చేయాలి. అండ్ అదేవిధంగా డిఫరెంట్ కార్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు వెరిఫై చేయాలి. ఇక్కడంతా కార్డ్ బేసిక్గా కార్డ్ బాడీ, హెడర్ ఫుటర్ కావాలనుకుంటే కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా కంటెక్చువల్ కార్డ్స్ అన్నమాట. కంటెక్చువల్ కార్డ్స్ అంటే కలర్స్ అనమాట. బీజీ ప్రైమరీ, బీజీ సక్సెస్, బీజీ డేంజర్, బీజీ ఇన్ఫో అనేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే కార్డ్స్ కలర్ యూజ్ చేయాలంటే ఇలా రాయొచ్చు. అండ్ అదేవిధంగా కార్డ్ బాడీ లోపల టైటిల్ ఏదైనా ఉందంటే కార్డ్ టైటిల్, కంటెంట్ ఏదైనా ఉందంటే కార్డ్ కంటెంట్, అదేవిధంగా లింక్ ఉందంటే కార్డ్ లింక్, ఇలా యూజ్ చేసుకుంటాం. ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్. అదేవిధంగా ఇమేజ్ని టాప్లో ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. బట్ అదేవిధంగా డౌన్లో ఇవ్వాలనుకుంటే సిరీస్. టెక్స్చర్ లింక్ అంటే మనకి ఏమవుతుందంటే ఈ కార్డ్ మీద ఎక్కడ క్లిక్ చేసినా వేరే పేజ్కి వెళ్తుంది. వెళ్ళాలంటే యాంకర్ ట్యాగ్ అనే దానికి, ఇక్కడ ఉండే యాంకర్ ట్యాగ్ దానికి టెక్స్చర్ లింక్ అనేసి ఇస్తాం. మనకు టెక్స్చర్ లింక్ అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే మొత్తం అంతా ఎక్కడైనా సరే మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఏ లింక్ అయితే ఇస్తామో ఆ లింక్కి నావిగేట్ అవుతుంది. సి ప్రొఫైల్ అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చే లింక్కి నావిగేట్ అయిపోద్ది. ఇప్పుడు ఇదే బటన్ క్లిక్ చేసే అవసరం లేదు. ఈ ప్రొఫైల్ మీద ఎక్కడైనా మనం క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే ఆ ప్రొఫైల్కి వెళ్ళిపోద్ది మనకి. అలా అదేవిధంగా కార్డ్ మొత్తానికి ఇమేజ్ వస్తుంది. చూడండి ఇక్కడ ఏంటంటే మనకు కార్డ్ ఇమేజ్ ఓవర్లే అనేసి కార్డ్ బాడీకి రాస్తాం. అంటే కార్డ్ బాడీ అనే ప్లేస్లో కార్డ్ ఇమేజ్ ఓవర్లే అనమాట. ఇవన్నీ మనకు ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ అనమాట. ఇక్కడ వరకు నేర్చుకుంటే చాలు, ఇంకా ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే ఇవన్నీ మీరు నేర్చుకోవాలన్నమాట. అండ్ అదేవిధంగా ఒక మల్టిపుల్ కార్డ్స్ అన్నీ సైడ్ బై సైడ్ కావాలనుకుంటే కార్డ్ కాలమ్స్ అనేసి ఇవ్వాలి. ఓకే, కార్డ్ కాలమ్స్
మల్టిపుల్ కార్డ్స్ అన్ని సైడ్ బై సైడ్ కావాలి అనేసి అనుకుంటే కార్డ్ కాలమ్స్. కార్డ్ కాలం అనేది పేరెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అన్నీ సైడ్ బై సైడ్ వస్తాయి. బట్ ఏదైనా సరే ఒక కంటెంట్ ఎక్కువ ఉంది అనేసి అనుకుంటే ఆ విడ్త్ అనేది పెరుగుతుంది, మిగతా వాటికి విడ్త్ తక్కువ ఉంటుంది. చూడండి, కంటెంట్ ఇక్కడ పెరిగింది, ఈ విడ్త్ అంటే హైట్ ఎక్కువ ఉంది, బట్ కంటెంట్ తక్కువ ఉంది, అక్కడ హైట్ తక్కువ ఉంటుంది. అంటే కార్డ్ కాలం యూజ్ చేస్తే ఏమవుతుందంటే వీటి మిడిల్లో అంత స్పేసింగ్ వస్తుంది, దేనికి దానికి సంబంధించిన హైట్ వచ్చేసి ఇండివిజువల్గా ఉంటుంది. అంటే హైట్ అనేది ఒక దాని మీద హైట్ ఇంకో దాని మీద డిపెండ్ అవ్వదు. దీనికి ఇండివిజువల్ హైట్, దీనికి ఇండివిజువల్ హైట్ బేస్డ్ ఆన్ కంటెంట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇన్ ద ప్లేస్ ఆఫ్ కార్డ్ కాలమ్స్ కార్డ్ డెక్ అనేసి యూజ్ చేస్తాం. కార్డ్ డెక్ అనేసి యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే అన్నీ సేమ్ హైటే వస్తాయి. దీంట్లో యూజ్ చేసిన కార్డ్స్ అన్నీ సేమ్ హైటే వస్తాయి. ఇప్పుడు మనకి స్పేసింగ్ ఉంటుంది, సేమ్ హైట్ ఉంటుంది, బట్ నాకు ఈ స్పేసింగ్ కూడా కంబైన్ అవ్వాలనుకుంటున్నా. అంటే ఒకటే హైట్ ఉండాలి, స్పేసింగ్ ఉండకూడదు, అంటే కార్డ్ గ్రూప్ అనమాట. ఇన్ ద ప్లేస్ ఆఫ్ కార్డ్ డెక్ అక్కడ కార్డ్ గ్రూప్ అనేసి యూజ్ చేస్తాం. అప్పుడు మనకి ఏమైందంటే ఈ కార్డ్ గ్రూప్లో ఉన్న నెంబర్ ఆఫ్ కార్డ్స్ అన్నీ మనకి ఇలాగా సేమ్ హైట్లో ఉంటాయి, స్పేసింగ్ ఉండదు. ఇది కార్డ్స్ గురించి అనమాట. నెక్స్ట్ మనకి ఫామ్స్ అనమాట. ఫామ్స్లో మనకి జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఉండేది యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఉండేది ఏంటంటే లేబుల్కి ఇన్పుట్కి ఒక డివ్ తీసుకుంటాం మనకి జనరల్గా HTMLలో. ఆ డివ్కే ఫామ్ గ్రూప్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ రాయాలి, ఇన్పుట్కి ఫామ్ కంట్రోల్ రాయాలి, అంతే. ఫామ్ గ్రూప్ ఫామ్ కంట్రోల్. అండ్ చెక్ బాక్స్కి ఎప్పుడైనా చెక్ బాక్స్ రాస్తున్నామంటే ఫస్ట్ మనకు ఒక డివ్కి ఫామ్ గ్రూప్ ఫామ్ చెక్ అనేసి ఇస్తాం. నెక్స్ట్ ఇన్పుట్కి లేబుల్ తీసుకుంటాం పేరెంట్గా, ఆ లేబుల్లో ఫామ్ చెక్ లేబుల్ రాస్తాం, దాంట్లో రాసిన ఇన్పుట్కి ఫామ్ చెక్ ఇన్పుట్ రాస్తాం. ఇక్కడ టైప్ అనేది రాసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు టైప్ చెక్ బాక్స్ రాస్తే ఇది చెక్ బాక్స్కి అప్లై అవుతుంది, ఇక్కడ టైప్ రేడియో రాస్తే రేడియో బటన్కి అప్లై అవుతుంది, అంతే. అంతకుమించి ఇంకేముండదు ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫామ్ మొత్తం ఇన్లైన్లో రావాలి అంటే ఫామ్ ఇన్లైన్, ఇక్కడేం డివ్స్ యూజ్ చేయకూడదు, అంతే. ఫామ్ ఇన్లైన్ అనేసి ఫామ్కి ఇవ్వాలి, నెక్స్ట్ రిమైనింగ్ అన్నిటికీ మనకు ఫామ్ కంట్రోల్ ఇలా ఇస్తాం, ఫామ్ చెక్ ఇలా ఇస్తాం, అంతే. ఎన్ని సైడ్ బై సైడ్ వస్తుంది. బట్ ఇదంతా కంబైన్ అయిపోయింటుంది. ఇలా కంబైన్ అయిపోయినప్పుడు మనకి స్పేసింగ్స్ అప్లై చేసుకోవాలి, ప్యాడింగ్స్ మార్జిన్స్ అన్ని అప్లై చేసుకుంటే స్పేసింగ్స్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఇన్లైన్ ఫామ్ విత్ ద యూటిలిటీస్ అంటే మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ ఇవే అనమాట మనకి కాన్సెప్ట్. రో కాలం అంటే ఈ రోస్ కాలమ్స్ కానీ మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక కాలంలో ఒక ఇన్పుట్, ఇంకో కాలంలో ఇంకో ఇన్పుట్ కానీ మనకు అప్లై చేయాలంటే ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ వ్యాలిడేషన్ వద్దు, వ్యాలిడేషన్ మనకి HTML సపరేట్గా జావాస్క్రిప్ట్లో సపరేట్గా మనం నేర్చుకుందాం, ఇవి వదిలేయండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇన్పుట్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు నేర్చుకుంది ఓన్లీ ఇన్పుటే. ఇక్కడ టెక్స్ట్ ఏరియా ఉంది, చెక్ బాక్స్ ఉంది, రేడియో బటన్ ఉంది, సెలెక్ట్ ఉంది, అన్నిటికీ ఇవన్నీ వెరిఫై చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫామ్ కంట్రోల్, అదేవిధంగా టెక్స్ట్ ఏరియాకి కూడా మనకి ఫామ్ కంట్రోల్ అనే క్లాస్ నేమ్ రాస్తాం. అదే చెక్ బాక్సెస్కి మనకి ఫామ్ చెక్ లేబుల్, ఇక్కడ మనకు రాసేది ఓన్లీ టైప్ చెక్ బాక్స్ రాస్తాం. ఇదే కాన్సెప్ట్ మెయిన్ అన్నిటికీ. నెక్స్ట్ అదేవిధంగా ఇన్లైన్ చెక్ బాక్సెస్, ఫామ్ చెక్ ఇన్లైన్ అనేసి ఒక పేరెంట్ తీసుకున్నాం, అన్నిటికీ మనకు ఫామ్ చెక్ ఇన్లైన్ రాసుకుంటాం. అప్పుడు ఇది అండ్ ఇక్కడ ఉంటే ఎన్నిసార్లు రాసినా మనకి సైడ్ బై సైడ్ వస్తుంది ఇలాగా. అదేవిధంగా రేడియో బటన్స్ కూడా అంతే, ఫామ్ చెక్ 1 by 1 వస్తుంది, ఫామ్ చెక్ ఇన్లైన్ అనేది అన్ని సైడ్ బై సైడ్ వస్తుంది. ఇక్కడ మారేదల్లా టైప్ రేడియో, టైప్ చెక్ బాక్స్, ఆ రెండే మారుతాయి అనమాట, ఇంకా మిగతాటి ఏం మారవు. అండ్ అదేవిధంగా సెలెక్ట్కి కూడా అంతే, సెలెక్ట్కి ఫామ్ కంట్రోల్ వాడతాం. ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయంటే ఎవరైతే HTMLలో ఫామ్స్ని ఎలా ప్రింట్ చేయడం అనేసి ఎవరైతే చూసింటారో వాళ్ళకు మాత్రం ఇవన్నీ అర్థమవుతాయి. ఓకే, HTMLలో ఫామ్స్ని ఎలా ప్రింట్ చేస్తాము, అసలు సెలెక్ట్ అంటే ఏంటి, ఇన్పుట్ అంటే ఏంటి, టైప్ అంటే ఏంటి, ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. నెక్స్ట్ కంట్రోల్ సైజింగ్ అనమాట. వీటికి సైజ్ కూడా ఇవ్వచ్చు, ఇన్పుట్ ఎలిమెంట్కి సైజ్ కూడా ఇవ్వచ్చు. ఫామ్ కంట్రోల్ SM, ఫామ్ కంట్రోల్ LG, కొద్ది బిగ్గరగా లార్జ్గా ఉంటుంది మనకు. అదే ఇది మీడియం, ఇది స్మాల్ అనమాట. ఇలా ఏదైనా సరే మనకు టెక్స్ట్ ఇవ్వాలన్నా, లేదనుకుంటే ఇలా ఒక టైప్ ఫైల్ ఇవ్వాలన్నా, లేదనుకుంటే రేంజ్ ఇవ్వాలన్నా సరే ఇక్కడ ఫామ్ కంట్రోల్ రేంజ్, ఫామ్ కంట్రోల్ ఫైల్ అనమాట. దీనికి ఫైల్కి బార్డర్ ఇస్తే చుట్టూ బార్డర్ వస్తుంది మనకు, అంతే. అదేవిధంగా ఇన్పుట్ గ్రూప్ అంటే ఏదైనా సరే ఒక ఇన్పుట్ ఎలిమెంట్కి స్టార్టింగ్లో ఏదైనా ఐకాన్ యాడ్ చేయాలి, లేదా ఎండింగ్లో ఏదైనా ఐకాన్ యాడ్ చేయాలనుకుంటే ఇలా సేమ్. ఇప్పుడు మనకి ఐకాన్ ఇన్పుట్ ఒకటే
పేరెంట్గా తీసుకుంటాం. మెయిన్ పేరెంట్కి ఇన్పుట్ గ్రూప్ అనేసి ఇస్తాం. అంటే ఎప్పుడైనా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ బై హార్ట్ చేసే అవసరం లేదు, డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కావాలనుకుంటే ఇదంతా కాపీ పేస్ట్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు @ కాకుండా ఏదైనా సరే ఐకాన్ కావాలంటే ఆ ఐకాన్ ఇక్కడ మిడిల్లో ఇచ్చేస్తాం, ఈ మిడిల్లో ఇవ్వాలి. అదేవిధంగా ఎండింగ్లో కావాలంటే ఫస్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ వస్తుంది, తర్వాత ఇది వస్తుంది. ఎప్పుడైనా ఇన్పుట్ ఎలిమెంట్కి స్టార్టింగ్లో ఐకాన్ కావాలంటే ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్ అని రాస్తాం, దాంట్లో ఏదైనా సరే యాడ్ చేయాలంటే ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ రాస్తాం. ఇక్కడ మనము ఐకాన్ అంటే ఐకాన్ రాస్తాం, టెక్స్ట్ అయితే టెక్స్ట్ అని యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇన్పుట్ గ్రూప్ అపెండ్ అనమాట. ఇన్పుట్కి ఎండింగ్లో ఏదైనా సరే బటన్ కావాలనుకుంటే సేమ్ ఇలా బటన్ కానీ ఐకాన్ కానీ ఏమైనా కావాలనుకుంటే ఇలా రాసుకోవచ్చు. ఇన్పుట్ గ్రూప్ అపెండ్ అనమాట. ఇక్కడ మనకు ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఇన్పుట్ ఎలిమెంట్కి ఎండింగ్లో ఏదైనా సరే స్టార్టింగ్లో ఏదైనా సరే ఐకాన్స్ యాడ్ చేసుకోవాలంటే యూజ్ చేస్తాం. సేమ్ అదేవిధంగా ఇన్పుట్ గ్రూప్ సైజెస్ అనమాట. ఇన్పుట్ గ్రూప్ SM, ఇన్పుట్ గ్రూప్ వచ్చేసి LG ఇలా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మల్టిపుల్ ఇన్పుట్ గ్రూప్ హెల్పర్స్ అనమాట. అంటే ఒక ఇన్పుట్ ఎలిమెంట్కి ఇలా స్టార్టింగ్లో మనకు మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. సేమ్ వాటికి అన్నిటికీ మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయడమే దీంట్లో. మల్టిపుల్ ఐకాన్స్ కానీ మల్టిపుల్ వాల్యూస్ కానీ యాడ్ చేయడం అంతే. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉండేది యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఎలాంటి స్ట్రక్చర్ కావాలో అలాంటి స్ట్రక్చర్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు మనం. బూట్స్ట్రాప్ అనేది రెడీమేడ్ టెంప్లెట్, ఎవరు రాసినా సరే అది అలాగే ఉంటుంది. అందుకోసం మీరు కోడ్ని కాపీ పేస్ట్ చేస్తాం అన్నమాట. మనం కోడ్ని కాపీ పేస్ట్ చేసుకొని మనకు కావాల్సిన డిజైనింగ్ని మనం అప్డేట్ చేస్తాం. ఓకే, ఇది ఇన్పుట్ గ్రూప్స్ గురించి అనమాట. సో మనకి ఇక్కడ ఉండేది ఏంటంటే ఐకాన్స్ చెప్పుకున్నాం, ఫ్లెక్స్ చెప్పుకున్నాం, యూటిలిటీస్ చెప్పుకున్నాం. ఈ స్క్రోల్ ఫై, టోస్టెడ్, ప్రోవర్, టూల్ టిప్ ఇవన్నీ మనకు అవసరం లేదు. అంటే ఇవన్నీ అవసరం లేదు మనకు, అసలు ఎక్కువగా యూజ్ చేయం మనం. ఓకే, అండ్ మోడల్, కరోజల్, ఈ కస్టమ్ ఫార్మ్స్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అలర్ట్స్, డ్రాప్ డౌన్స్, కొలాప్స్, నావ్స్, నావ్ బార్స్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ మీడియా ఆబ్జెక్ట్స్, లాస్ట్ కాన్సెప్ట్ అనమాట మీడియా ఆబ్జెక్ట్స్. ఈ టాపిక్ వరకు అన్నీ మనం చేంజ్ చేసిందల్లా CSS లింక్ యూజ్ చేసుకొని చేసి ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మనకు అన్ని లింక్స్ ఇచ్చాం. ఇప్పుడు ఈ పేజ్లో అంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఈ అన్ని క్లాసెస్లో ఈ 3 లింక్స్ లేకపోయినా వర్క్ అవుతాయి. ఇప్పటి వరకు మనకి ఈ లింక్స్ని యూజ్ చేసుకుని ఏం చేయలేదు, అంతా మనం చేసిందంతా డిజైనింగ్ లాగే చేసాం. ఇవన్నీ ఏంటంటే ఈ 3 లింక్స్ ఎక్కడైనా సరే క్లికబుల్ ఆప్షన్స్ ఉంటే ఆ క్లికబుల్ ఆప్షన్స్కి మాత్రమే ఈ 3 లింక్స్ వర్క్ అవుతాయి. ఇంతవరకు మనము ఎక్కడ క్లికబుల్ ఆప్షన్స్ మనం వర్క్ చేయలేదు. ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పిన క్లాస్ 1 నుంచి క్లాస్ 4 వరకు అన్ని టాపిక్స్ ఓన్లీ ఈ CSS లింక్ ఉంటే సరిపోతాయి. ఓన్లీ CSS లింక్ ఉంటే సరిపోతాయి అనమాట. ఈవెన్ మీరు ఇప్పుడు వరకు జరిగిన క్లాసెస్లో ఈ 3 లింక్స్ పెట్టకపోయినా ఏం కాదు, ఇంకా దీనికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే అలర్ట్ అనేసి ఒకటి, అలర్ట్లో అనమాట. అంటే ఏదైనా సరే యాక్షన్ క్లిక్ చేసినప్పుడు హైడ్ అవ్వాలి అనేసి ఇట్లాగా. నెక్స్ట్ అదేవిధంగా మనకి కొలాప్స్ అనమాట. అంటే క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరగాలి, క్లిక్ చేసినప్పుడు సమ్ యాక్షన్. అదేవిధంగా డ్రాప్ డౌన్, బటన్ని క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ లాగా కనిపించాలి అనేసి ఇట్స్ ఎ డ్రాప్ డౌన్. అదేవిధంగా నావ్స్, నావ్ బార్, వీటిలో ఏంటంటే నావ్ బార్ పేజ్ని బట్టి అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి నావ్ బార్ లార్జ్గా ఉంది, అదే స్క్రీన్ తగ్గించినప్పుడు చూడండి ఇలా బటన్ క్లిక్ లాగా, ఇక్కడ కాదు, చూడండి నావ్ బార్ చూడండి ఇలా క్లికబుల్ ఆప్షన్ లాగా కనిపిస్తుంది. దీన్నే రెస్పాన్సివ్ నావ్ బార్ అంటాం. ఇలా క్లికబుల్ ఆప్షన్స్ అన్ని మనకు వర్క్ అవ్వాలి అంటే జావా స్క్రిప్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కరోజల్ కూడా అంతే. అంటే ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఇమేజెస్ స్లైడ్ అవ్వాలి అనుకుంటే కరోజల్. అదేవిధంగా మోడల్, ఏదైనా సరే బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక మోడల్ లాగా ఓపెన్ అవ్వాలి అనుకుంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లింక్స్ అనమాట మనకి. అంటే ఏదైనా సరే సమ్ యాక్షన్ జరిగినప్పుడు ఇవన్నీ మనకు జావా స్క్రిప్ట్ లింక్స్ ఉంటేనే వర్క్ అవుతాయి. ఇంకా ఆ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకోలేదు, నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మీడియా ఆబ్జెక్ట్స్ అనమాట. వీటికి కూడా జావా స్క్రిప్ట్ లింక్స్ లేకపోయినా మనకు వర్క్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో ఉంది, కంటెంట్ అంతా రైట్ సైడ్ ఉంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. బూట్స్ట్రాప్లో ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో ఉంది, కంటెంట్ మొత్తం రైట్ సైడ్కి వెళ్ళాలి. ఈ కంటెంట్ తక్కువగా ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు.
బట్ ఇక్కడ కనిపించే డిజైనింగ్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను, అది చూడండి. ఈ కేసెస్లో మనకు ఇదే స్ట్రక్చర్ అనుకోండి, ఓన్లీ ఇదే, ఈ పార్ట్ వరకు మాత్రమే. ఈ పార్ట్లో మనకు ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది, కంటెంట్ రైట్ సైడ్లో ఉంది. ఇలా మనకు కావాలి అనేసి అనుకుంటే మీడియా అనేసి యూజ్ చేస్తాం, మీడియాస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో కావాలి, కంటెంట్ రైట్ సైడ్లో కావాలి అనేసి అనుకుంటే ఈ విధంగా స్ట్రక్చర్ ఇచ్చేస్తే సరిపోదు. అంటే మెయిన్ పేరెంట్కి మీడియా రాస్తాం, ఇమేజ్కి ఏం రాసే అవసరం లేదు, లెఫ్ట్ సైడ్కి కావాలి కాబట్టి ఇమేజ్ ఫస్ట్ రాస్తే సరిపోద్ది. ఏదైతే రైట్ సైడ్కి వెళ్ళాలనో మీడియా బాడీ అనే క్లాస్ నేమ్ రాసుకొని దాంట్లో ఎలా ఉందో స్ట్రక్చర్ అలా ఇస్తే సరిపోద్ది, అంతే సింపుల్. ఇమేజ్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది అండ్ కంటెంట్ రైట్ సైడ్కి వెళ్తుంది, దట్స్ ఇట్. అదేవిధంగా ఇక్కడ మనకు ఏదో ఉంది, ఒక నేమ్ ఉంది అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ అండ్ డెవలపర్ అని రాస్తున్నాం, ఒక స్మాల్ కంటెంట్ ఉంది, అసీస్ ఇలా సేమ్ లైక్ ఇక్కడ చూడండి, సేమ్ ఇలాగే ఇమేజ్ అండ్ దాని పక్కన మనకి ఏదైనా సరే ఎలాగైతే కంటెంట్ ఉందో అలాగ రాస్తాం అంతే. సో ఇలా సేమ్ ఇదే స్ట్రక్చర్. బట్ ఈ మీడియా అనేది ఓన్లీ బూస్ట్ ఆఫ్ 4లోనే వర్క్ అవుతుంది, బూస్ట్ ఆఫ్ 5లో వర్క్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు ఇమేజ్ వచ్చేసి రైట్ సైడ్కి వెళ్ళాలి, ఇమేజ్ రైట్ సైడ్కి వెళ్ళాలంటే సింపుల్, ఈ ఇమేజ్ని కట్ చేసి ఈ మీడియా బాడీ తర్వాత ఇచ్చేస్తే సరిపోద్ది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు, రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. ఇమేజ్ రైట్ సైడ్కి వెళ్తుంది, కంటెంట్ లెఫ్ట్ సైడ్లో, ఇవే. అండ్ అదేవిధంగా నెక్స్టెడ్ మీడియా ఆబ్జెక్ట్స్ అనమాట. నెక్స్టెడ్ మీడియా ఆబ్జెక్ట్స్ అంటే ఒక మీడియా లోపల ఇంకొక మీడియా అనమాట, ఈ మీడియా బాడీ లోపల ఇంకొక మీడియా అప్లై చేస్తున్నాము అంటే ఒక మీడియా లోపల ఇంకొక మీడియా ఉండేదాన్ని నెక్స్టెడ్ మీడియా లింక్స్ అంటాం, మీడియా ఆబ్జెక్ట్స్ అంటాం. నెక్స్ట్ రైట్ అలైన్ మీడియా, సో ఇక్కడ రైట్లో అలైన్మెంట్ చేయడం. అదేవిధంగా కంటెంట్ ఎక్కువ ఉంది, ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో టాప్లో కానీ సెంటర్లో కానీ బాటంలో కానీ కావాలనుకుంటున్నా, అప్పుడు అలైన్ సెల్ఫ్ స్టార్ట్ అనేసి ఇమేజెస్కి వాడుతాం. ఇక్కడ చూడండి, ఇమేజెస్కి అలైన్ సెల్ఫ్ స్టార్ట్ అంటే స్టార్టింగ్లో ఉంటుంది, కంటెంట్కి స్టార్టింగ్లో ఉంటుంది. అదేవిధంగా మిడిల్లో అంటే అలైన్ సెల్ఫ్ సెంటర్ అనమాట, అదేవిధంగా అలైన్ సెల్ఫ్ ఎండ్ అనమాట. ఇలా అలైన్ సెల్ఫ్ స్టార్ట్, అలైన్ సెల్ఫ్ సెంటర్, అలైన్ సెల్ఫ్ ఎండ్, ఈ విధంగా అనమాట. అంతే, వీటి వరకు మొత్తం అన్ని కాన్సెప్ట్స్ చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి కాన్సెప్ట్ని నీట్గా ప్రాక్టీస్ చేసి మీకు ఒక టాస్క్ ఇస్తున్నా ఆ టాస్క్ అనేది చేసుకున్నాండి. ఇదే ప్రాజెక్ట్ని అంటే క్లినిక్ ప్రాజెక్ట్ని లేదనుకుంటే క్రిస్పీ ప్రాజెక్ట్, మీ చాయిస్ అనమాట. ఈ రెండిట్లో ప్రాజెక్ట్ ఏదైనా సరే నాకు బూస్ట్రా 4లో ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ వరకు కన్వర్ట్ చేసుకొని రావాలి. ఫస్ట్ బూస్ట్రా లింక్స్ తీసుకోండి అండ్ నేను ఎలాగైతే ప్రాజెక్ట్ చెప్పానో అంటే సిఎస్ఎస్లో ప్రాజెక్ట్ చెప్పా, హెడరు, నావ్ బారు, మెయిన్ సెక్షను, బ్యానర్, ఇవన్నీ వదిలేయండి. హెడరు, నావ్ బారు, మెయిన్ సెక్షన్లో బ్యానర్ సెక్షన్ వదిలేయండి. నెక్స్ట్ అబౌట్ సెక్షన్ నుంచి మీరు బూస్ట్రాప్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ వరకు మనం ఏం చేస్తామంటే ఒక సెక్షన్ పెట్టుకుంటాం, ఐడి అబౌట్ అనేసి ఇచ్చేసుకున్నాం. ఫస్ట్ డివ్ పెట్టుకున్నాం, టైటిల్ అనేసి సిఎస్ఎస్లో ఇచ్చాం. ఒకే డివ్ తీసుకోండి, జస్ట్ ఒక డివ్ తీసుకోండి, దాంట్లో అబౌట్ అజ్, వై చూజర్స్ అనేసి ఒక హెడ్డింగ్స్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇదంతా ఒక రో, ఇదంతా ఒక రో అనమాట. రోలో 3 కాలమ్స్ తీసుకోండి, ఒక్కొక్క కాలంలో ఒక కార్డ్ ఇచ్చేయండి, అంతే. నెక్స్ట్ ఇది ఇంకో సెక్షన్ ఏం చేస్తాం, ఇది మీడియా ఆబ్జెక్ట్స్ యూజ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ వరకు మీడియా ఆబ్జెక్ట్, ఇక్కడ ఉన్న సింబల్ లెఫ్ట్ సైడ్కి కావాలి, ఇక్కడ ఉండే కంటెంట్ మొత్తం రైట్ సైడ్కి కావాలి. ఇది మీడియా కూడా యూజ్ చేయొచ్చు, లేకపోతే డిస్ప్లే ఫ్లెక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాలమ్స్గా కూడా ఫస్ట్ కాలమ్స్గా డివైడ్ చేయాలి. రో తీసుకోండి, కాల్ MD6, కాల్ MD6, కాల్ MD6, కాల్ MD6 అలా ఇస్తాం. ఫస్ట్ కాల్ MD6లో మనకు ఇది మొత్తం అంతా సపరేట్ డివ్ తీసుకుంటాం, డిస్ప్లే ఫ్లెక్స్ చేస్తాం, దాంట్లో ఒక ఐకాన్ ఇస్తాం, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. సిఎస్ఎస్లో ఎలాగైతే యూజ్ చేసాం అలాగే యూజ్ చేస్తాం, బట్ బూస్ట్రాప్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ రో, ఆ రోలో 3 ఈక్వల్ కాలమ్స్, మళ్ళీ ఇక్కడ ఫుటర్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి. అండ్ ఇది మళ్ళీ రోని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి, అంటే కాల్ MD6, కాల్ MD6. అదే ఇది ట్యాబ్లెట్ వ్యూకి వెళ్ళాలంటే కాల్ SM12, కాల్ SM12 అవ్వాలి. మొబైల్ వ్యూలో కాల్ 12, కాల్ 12 విత్ రెస్పాన్సివ్గా ఉండాలి మొత్తం వెబ్ పేజ్ మొత్తం. సో నెక్స్ట్ క్లాస్ టైం వరకు నాకు ఈ అబౌట్ అజ్ దగ్గర నుంచి అండ్ బాటం వరకు నాకు అందరూ సబ్మిట్ చేయాలి. అందరూ టాస్క్ సబ్మిట్ చేస్తేనే నాకు ఈ టాస్క్ కానీ
లేకపోతే అండ్ ఈ టాస్క్ కానీ. ఈ టాస్క్లో ఏం చేస్తారంటే ఇవన్నీ వదిలేయండి. ఈ హెడరు, ఈ నావ్ బారు, ఈ బ్యానర్ సెక్షన్ ఈ 3 వదిలేయండి. ఇక్కడి నుంచి చేయండి. ఇక్కడి నుంచి చేయొచ్చు మొత్తం. ఇది చూడండి, ఎండింగ్లో బటన్ యాడ్ చేస్తాను. ఇన్పుట్ గ్రూప్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు. ఓకే, మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తారో అది మీ చాయిస్. బట్ ఈ రెండిట్లో నాకు ఒక ప్రాజెక్ట్ని నాకు అందరూ సబ్మిట్ చేయాలి. రెగ్యులర్గా అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరూ ఈ టాస్క్ సబ్మిట్ చేస్తేనే రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అనేది చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.